నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే ఒకే మాట ఒకే బాట, అదే పంతం అదే మార్గం, భవిష్యత్తుకే దారులన్నీ అటువైపే. ముఖ్యమంత్రి నుంచి అతి సామాన్యుల వరకు ఎక్కడికి వెళ్ళినా సందర్భం ఏదైనా పాడే రాగం, అందుకునే పల్లవి ఫోర్త్ సిటీనే. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. భవిష్యత్ అవసరాల కోసం నిర్మిస్తున్న ఈ నయా నగర నిర్మాణం ఎక్కడ జరగబోతుంది, ఆ సిటీలో ఉండే సౌకర్యాలేంటి, అనుకున్న లక్ష్యం ఎప్పటి వరకల్లా పూర్తవుతుంది? హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. హైదరాబాద్ నగరానికి కుతుబ్ షాహీలు, నిజాంలు పునాది వేస్తే బ్రిటిష్ వాళ్లు సికింద్రాబాద్ కు నాంది పలికారు. చంద్రబాబు సైబరాబాద్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా పేరొందగా సైబరాబాద్ మూడో సిటీగా దూసుకెళ్తోంది. ఇప్పుడు సైబరాబాద్ కు తోడుగా హైటెక్ నగరం ఫోర్త్ సిటీ రానుంది. సీఎం రేవంత్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ ఫ్యూచర్ సిటీ రానున్న రోజుల్లో భాగ్యనగరానికి తలమానికంగా నిలవబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీనే ఫోర్త్ సిటీగా అభివర్ణిస్తున్నారు. ఇందులో స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీతో పాటు ఏఐ సెంటర్, ఫార్మా సిటీ, ఎలక్ట్రికల్ ఒకే చోట అత్యంత అధునాతన హబ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఫోర్త్ సిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ అందుకు అనుగుణంగానే కార్యాచరణతో ముందుకు పోతోంది. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్లానింగ్ అథారిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. ఇక్కడ దగ్గరలో ఫోర్త్ సిటీ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి ఈ మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్ళడం మాకు ఎంతో కష్టతరంగా ఉంటుంది. అందులో వివిధ రకాల విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు రావడం మాకు ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు స్థానికంగా ఉన్నతమైన చదువులు చదివి స్కిల్స్ లేక వారు చిన్న చిన్న ఉద్యోగాలకు చిన్న చిన్న కంపెనీలో బానిసల్లాగా పనిచేస్తున్నారు. రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలి. త్వరలోనే మన కళ్ల ముందు ఆవిష్కృతం కాబోతున్న ఫోర్త్ సిటీని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లోనే ముచ్చెర్ల గ్రామం ఉంది. ఇందులో సుమారు 25,000 ఎకరాల్లో ఫోర్త్ సిటీ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ భావన. కొత్తగా నిర్మిస్తోన్న నగరంలో భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధి, నివాస సౌకర్యాలు కల్పించాలని చూస్తోంది. వీటితో పాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ప్లాన్లో ఉంది ప్రభుత్వం. సుమారు 100 ఎకరాల్లో ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రపంచ వాణిజ్య సంస్థలు కార్యాలయాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే WTC అసోసియేషన్తో ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఎంత భూమి అవసరం ఉంటుంది, ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి అనే అంశాలపై చర్చించనున్నారు. అన్ని సవ్యంగా జరిగితే 2025 నుంచి 2026 కల్లా మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతోంది. మహేశ్వరం ప్రాంతం, అలానే కట్టాలు, అమన్గల్లి ప్రాంతాన్నిటిని కూడా ఫోర్త్ సిటీగా డెవలప్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం హర్షణీయం. కానీ ఈ ప్రాంతంలో ఫోర్త్ సిటీలో భాగంగా యూనివర్సిటీలని, అలానే కార్పొరేట్ హాస్పిటల్స్లు, కాలేజీలు, అలానే షాపింగ్ మాల్స్లు, ఇలాంటి అన్ని కూడా డెవలప్మెంట్స్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలో నుంచి పిల్లలు హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవడం చాలా ఇబ్బందులతో కూడుకుంటున్న పని అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలోనే అన్ని డెవలప్మెంట్ అన్ని సౌకర్యాలను కల్పించాలి. పిల్లలకు స్కూల్కి వెళ్ళే, కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి. అలానే ఇక్కడ షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్ చేసే దాంట్లో భాగంగా స్థానికులకు మాత్రమే ముఖ్యంగా ఉపాధి అవకాశాలను కల్పించాలి. నయా నగరాన్ని నిర్మించడం అంటే మాటలు కాదు, అందుకెన్నో సవాళ్లను అధిగమించాలి. చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లాలి. అయితే సీఎం రేవంత్ కలల నగరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో నిర్మాణం కావడం అతి పెద్ద ప్లస్ పాయింట్. దీంతో ఫోర్త్ సిటీ నుంచి విమానాశ్రయానికి రోడ్, మెట్రో కనెక్టివిటీని సిద్ధం చేస్తున్నారు. ఫోర్త్ సిటీ చుట్టుపక్కల సుమారు 18,000 ఎకరాల అటవీ భూములున్నాయి. ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటు చేసి పక్కనే 1000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని గ్రీన్ బెల్ట్ గా చూపాలని భావిస్తోంది. అత్యంత అధునాతన మౌలిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తోన్న ఫోర్త్ సిటీపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయనుంది. దీంతో జంట నగరాలు, హైటెక్ సిటీ అని ఎలా అంటున్నామో రాబోయే రోజుల్లో ఫోర్త్ సిటీగా భాగ్యనగరం రూపురేఖలు మారిపోతాయని అంటున్నారు.